చంద్రబాబు నాయుడు 5 హామీలకు సంబంధించి సీఎం పదవిని చేపట్టిన మొదటి రోజే సంతకాలు చేయడం జరిగింది. కాకపోతే వాటికి సంబంధించి నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అనే విషయం మీద ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద కూడా దీని మీద చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న అప్పుల బారి నుంచి బయటపడే అవకాశమే చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు మొదటి రోజే ఈ 5 హామీలకు సంబంధించి ఫైళ్ళ మీద సైన్ చేస్తే మరి వాటికి సంబంధించిన నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, కాబట్టి ఆ హామీలను అమలు ఎలా చేస్తారు అనే విషయం మీద కూడా చాలామంది అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కూడా కావచ్చు, చాలా మటుకు దీని మీద ఆలోచిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇంతకు ముందున్న ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఒక్క ఆస్తి మీద కూడా అప్పులు తీసుకొచ్చింది. అలాంటి అప్పులు ఉన్నప్పుడు కూడా ఇలా ఉన్న అంటే రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క ఆస్తిని కూడా అక్కడ అరువు పెట్టినప్పుడు మరి ఇప్పుడు ఈ హామీలు కొత్త హామీల మీద 5 హామీలకు సంబంధించి సంతకాలు చేస్తే మరి నెక్స్ట్ అంటే మళ్ళీ వచ్చే నెల నుంచే పెన్షన్లు కూడా ఇవ్వాల్సి అంటే ఒక 1000 రూపాయలు పెంచి మరి చంద్రబాబు నాయుడు వాటిని ఇస్తాం 3000 నుంచి 4000 పెంచి పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పెన్షన్ల ప్రకారం చూసుకున్నట్లయితే ఒక్క నెలకు 1900 కోట్ల వరకు ఖర్చు అవుతుంటే ఇప్పుడు చంద్రబాబు తీసుకొచ్చిన ఈ కొత్త పెన్షన్ ప్రకారం చూసుకుంటే వచ్చే నెల నుంచి 300 కోట్ల వరకు కూడా ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఇలా అమాంతం ఒకటేసారి ఇంతవరకు మనకు ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటే మరి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంతకు ముందున్న ప్రభుత్వం డెవలప్మెంట్ చేసింది, నిధులను కూడబెట్టింది అంటే అది వేరే విషయం, అది ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి ఎలాగోలా అడ్జస్ట్ చేస్తారు అనుకోవచ్చు. కాకపోతే ఆ ప్రభుత్వమే రాష్ట్రం మొత్తాన్ని కూడా అప్పులకు తోసేసింది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ అమలుకు సంబంధించి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బులు అనే దాన్ని పక్కన పెడితే చంద్రబాబు నాయుడు ఒక విజన్ కలిగినటువంటి నాయకుడు కాబట్టి ఆయన ఎలాంటి ప్లాన్ ఒక కార్యాచరణ లేకపోయి ఉంటే ఎందుకు వాటి మీద ముందుగానే సంతకం చేస్తాడన్నట్టుగా కూడా చాలామంది అంటున్నారు. సో ఆయనకు ఒక అనుభవం ఉన్న వ్యక్తి ఏ పనిని ఎలా చేయాలి, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంలో కూడా ఆయనకు ప్రతి ఒక్క దాని ప్రకారం కూడా ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. సక్సెస్ఫుల్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే ఆయన శక్తి మాత్రం ఆయనకు ఉంది, సామర్థ్యం కూడా ఉంది. కాబట్టి ఆయన ఏదో రకంగా దీని గురించి ఆలోచించే ఉంటాడు, ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారాన్ని కనిపెట్టే ఉంటాడు. అందుకోసమనే ముందుగానే ఆయన ఈ 5 హామీలకు సంబంధించి ప్రజల కోసం ఆలోచించి ఆయన సంతకాలు చేయడం జరిగిందని కూడా చాలామంది అనుకుంటున్నారు. మెగా డిఎస్సికి సంబంధించి పెన్షన్ల పెంపు కావచ్చు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆయన ప్రతి ఒక్క దాన్ని అంటే ముందుగా ఆయన బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రజలకు ఏదైతే ముఖ్యంగా ఇంపార్టెంట్ వాళ్ళకి ఏది ముఖ్యంగా అవసరం ఉంటుందో వాటికి సంబంధించి ఆయన సంతకాలు చేయడం జరిగింది. సో మొత్తం మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఒక రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకంగా పరిష్కారం కనిపెట్టి ప్రజలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇచ్చిన హామీలను మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తాడని కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో మరి వీటన్నిటి గురించి రాష్ట్రం ఉన్న పరిస్థితుల గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి, చంద్రబాబు నాయుడు చేసిన హామీల గురించి, సంతకాల గురించి మీరేమనుకుంటున్నారు? ఎట్లా అడ్జస్ట్ చేస్తారనుకుంటున్నారు? మరి మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారో, మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.